హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మేఘ సందేశం సీరియల్ శుభం కార్డ్ పడబోతుందా అంటే ఎస్ అనే సంకేతాలు అయితే మనకు చాలా వినపడుతున్నాయి కదా. అసలు శుభం కార్డ్ అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఎప్పుడు ఆలోచన లేదు. మేఘ సందేశం సీరియల్ మహా అయితే ఒక టైం చేంజ్ అవుతుంది కానీ డైరెక్ట్గా శుభం కార్డ్ వేస్తారనేసి మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మన జీ తెలుగులో అయితే 2 కొత్త సీరియల్ అయితే రాబోతున్నాయి. 2 కొత్త సీరియల్కి నేను ఆల్రెడీ ఒక అనాలిసిస్ అయితే చేసి పెట్టినాను మన ఛానల్లో, వెళ్ళి చూడండి. అలాగే పొద్దునైతే 6 సీరియల్స్ అయితే మనకు శుభం కార్డు పడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి జీ తెలుగులో. ఎందుకంటే జీ మేనేజ్మెంటు బాగా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకునింది అనేసి నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. దాంట్లో మేఘ సందేశం సంబంధించిన ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తానని చెప్పాను. ఆ స్పెషల్ వీడియో అనేది ఏం లేదు, మేఘ సందేశం సీరియల్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్ ఇన్ జీ తెలుగు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు పడమర సంధ్యారాగం సీరియల్ ఎలాగైతే ఫేమ్ సాధించి జీ తెలుగు నిలబెట్టిందో, అదేవిధంగా 7:30 PM స్లాట్లో మన మేఘ సందేశం అనే సీరియల్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత, ఎప్పుడో ముద్ద మందారం ఉన్న టైంలో అక్కడ ఒకసారి స్లాట్ లీడర్ అయితే అయింది. స్లాట్ లీడర్ అంటే మీకు తెలుసు కదా, టీఆర్పీ రేటింగ్స్లో ఇప్పుడు 4 ఛానల్ అయితే మనకు మెయిన్ ఛానల్ ఉన్నాయి. 4 ఛానల్లో నెంబర్ 1 సీరియల్గా అయితే 7:30 PMలో అయితే మన ముద్ద మందారం సీరియల్ 6 సంవత్సరాల ముందు నిలిస్తే, తర్వాత మన మేఘ సందేశం సీరియల్ మాత్రము 7:30 PMలో కనీ విని ఎరిగిన రీతిలో కార్తీక దీపం, బ్రహ్మముడి ఇలాంటి పీక్ టైంలో 7:30 PMలో వచ్చి నెంబర్ 1గా నిలబడిందంటే అసలు ఆషామాషి కాదు. అలాంటి గొప్ప సీరియల్ని మన డైరెక్టర్ గారు అయితే తీసుకుపోయేసి అపూర్వ గారి చేతిలో పెట్టేశారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. ఎప్పుడైతే అపూర్వ గారు చేతిలో పెట్టేశారో స్టోరీని, అప్పటి నుంచి మేఘ సందేశం సీరియల్ పతనం అయితే మొదలైందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఈ శుభం కార్డు అనే పదం ఎందుకు వచ్చింది అనేసి మీకైతే డౌట్ రావచ్చు కదా. నిన్న ఎపిసోడ్ చూసినట్టయితే మన శరత్ చంద్ర గారు అయితే మన అపూర్వకి ఇచ్చిండే షార్ట్తో అయితే మొదలైంది. 7 నుంచి 7:45 వరకు అయితే సీరియల్ అయితే వచ్చింది కదా. 7:45 సీరియల్ అయిందో లేదో, అలాగే దానికన్నా ముందు కొంచెం మనకు ప్రోమో అయితే వచ్చిందంటే మన శరత్ చంద్ర గారు అయితే భూమిని దగ్గర చేర్చుకోవడం, అలాగే నాన్న నువ్వు ఇంత ప్రేమ పెంచుకోవడం పిన్ని పైన, పిన్నినే అమ్మని చంపిందని తెలిస్తే నువ్వు ఎలా అయిపోతావు, ఏమైపోతావు, కుంగిపోతావేమో అనేసి మన భూమి ఒక డైలాగ్ చెప్పే కొంది ఇంక సీరియల్ కథ అయిపోయింది, సీరియల్ శుభం కార్డు వేసేస్తూ ఉంటారు అనేసి ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఫిక్స్ అయిపోయారు. అసలు మేఘ సందేశంలో ఉన్న కీ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కీ పాయింట్స్ కానీ రివీల్ అయిందంటే మాత్రం డెఫినెట్గా ఇంకా 2 వారాల్లో మేఘ సందేశం సీరియల్ అనేది కంప్లీట్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అంటే మనకు జూన్ 6వ తారీఖుకి సీరియల్ అయితే ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. లేకపోతే ఇంకా మహా అయితే ఇంకొక వారం దినాలు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే జీ తెలుగులో మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా, ఏదైనా సీరియల్ ఒక టైం నుంచి 7:30లో ఉంది, ఇప్పుడు 7 PMకి అయితే వేశారు. ఆ విధంగా అర్ధ గంట కానీ ముందర టైం స్లాట్ చేంజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా సీరియల్ అనేది ఎండ్ అయిపోతుందని మనకు తెలుసు. అది కూడా ఇప్పుడు ఐపీఎల్ కోసం అనేసి మేఘ సందేశం సీరియల్ భూమి గగన్ ఫేమ్తో ఎలాగైనా సరే లాక్కో రావచ్చు అనేసి అనుకుంటే, అక్కడ భూమి గగన్ని బాగా దూరం చేసేసి వాళ్ళే వాళ్ళ మీద చెత్తేసుకున్నట్టయితే బిహేవ్ చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ హౌస్ కానీ డైరెక్టర్ కానీ, ఎందుకంటే బాగా నడుస్తా ఉన్న సీరియల్ని అతకపోయేసి అపూర్వ గారి చేతిలో అయితే పెట్టేస్తారని చెప్తాను కదా. అందుకోసం అనేసి ఎప్పుడైతే అపూర్వ గారి చేతిలో పెట్టేశారు, ఇప్పుడు కూడా అక్కడ వచ్చిండే కొత్త క్యారెక్టర్ అయితే నాకు ఎందుకో శోభా చంద్ర గారే అనేసి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే భూమి వాళ్ళ అమ్మగారు అయితే కాలిపోయారు కదా, అక్కడ ఫైర్లో కాలిపోయినప్పుడు ఏం చేస్తారు, మామూలుగా ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళీ ఆ ప్లాస్టిక్ సర్జరీని మామూలుగా వేరే ఫేస్ అయితే పెడతారు. ఎవరిదన్నా సరే వాళ్ళు ఎవరన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి సంథింగ్ ఏదన్నా జరిగిండే వాళ్ళ ఫేస్ అయితే పెడతారు. ఆ విధంగా ఒక అజ్ఞాత వ్యక్తికి నేను లెటర్ రాశానమ్మా, అజ్ఞాత వ్యక్తి వచ్చి నిన్ను కాపాడుతుంది అనేసి మన కేపీ గారు అయితే చెప్పారు కదా. అజ్ఞాత వ్యక్తి భూమి వాళ్ళ అమ్మగారే ఎందుకు కాకూడదు, ఎందుకంటే మనకు సీరియల్ అనేది పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ అపూర్వ ఎన్నో మిస్టేక్లు అయితే చేసింది, అపూర్వ చేసిన మిస్టేకులకి జైలుకి పంపిస్తే సరిపోతుంది. అప్పుడు మన తిరిగి మన శరత్ చంద్ర గారు అయితే బాగా దీలా పడిపోతారు. అంటే కట్టుకున్న భార్యను చనిపోయింది, ఇక్కడ భార్య అనేసి ఎంతో ప్రేమగా చూసుకొని ఎన్ని కుట్రలు చేసినా సరే నా బిడ్డని నేను తిట్టాను కానీ ఈమెను ఒక మాట కూడా అనలేదనేసి శరత్ చంద్ర గారు కూడా బాధపడకుండా మన శోభా చంద్ర గారే అక్కడ మారువేషంలో వస్తే సీరియల్కి కరెక్ట్ జడ్జిమెంట్ అనేసి నాకైతే అనిపిస్తుంది. ఓకే, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆ విధంగా ఉండే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. మీకైతే ముందుతోనే హింట్ ఇస్తున్నాను జరగచ్చు అనేసి. సరే అనేసి మనం నిన్న ఎపిసోడ్ గురించి కూడా కొంచెం అయితే మాట్లాడుకోవాలి. నిన్న ఎపిసోడ్లో మనకు మెయిన్గా అక్కడ భూమి గగన్ డ్యాన్స్ చేస్తుంటే మాత్రం అసలు నెక్స్ట్
లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే చేసి చూపించారు. ఎందుకంటే ఇద్దరు మంచి డాన్స్ చేసేవాళ్ళు. ఆ డాన్స్ అయితే సీరియల్లో కూడా బాగా ఉపయోగపడిందని మనకైతే తెలుసు. మంచిగా అయితే డాన్స్ అయితే చేశారు, మంచిగా డాన్స్ చేశారు. ఇక్కడ మనకు మేఘ సందేశంలో మనకు ఒక కొలిక్కి రావాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ ప్లేస్లో ఉండేది మాత్రం మన భూమి గగన్ కలవాలి. మన భూమి గగన్ కలిసిన తర్వాత మనకు హ్యాపీ మూమెంట్స్ అనేది రావాలని మనం అయితే అనుకుంటున్నాం. భూమి గగన్ కలిసినారంటే 90% అయితే సీరియల్ అయిపోయినట్టే అబ్బా. భూమి గగన్ వన్స్ కలిసారంటే 90% సీరియల్ అయిపోయినట్టే. ఆ 90% సీరియల్ అయిపోయింది అనే దానికి నిన్న తారా విషయంలో జరిగిన సంభాషణ కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ భూమి అనుకొని తారాని హక్ చేసుకొని, అయ్యో నేను నిన్ను మిస్ అవుతాను, నిన్ను ఎలా దగ్గర చేసుకోవాలో తెలియట్లేదు అనేసి మన భూమికి చెప్పాల్సిన మాటలంతా తారాకి చెప్తే, తారాకు కూడా మన గగన్ అయితే క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎప్పుడైతే భూమి తప్పు చేయలేదు, నా పూరి నా చెల్లెల విషయంలో భూమి తప్పు చేయలేదని నాకు తెలిసిందో ఆ రోజు నుంచి నేను సతమతం అయిపోతా ఉన్నాను. ఎలాగైనా సరే భూమిని నా వైపు తిప్పుకోవాలనుకుంటా ఉన్నాను, భూమి నా దగ్గర తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనేసి ఇక్కడ మన గగన్ అయితే కరాఖండిగా అయితే చెప్పేశాడు. కరాఖండిగా చెప్పేస్తే ఇంకా తారా కూడా ఏం చేయలేకుండా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అయితే ఇక్కడ మెయిన్ కీ పాయింట్ అయితే అక్కడైతే స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మన శరత్ చంద్ర గారిని అపూర్వ గారు ఎలాగైతే మ్యానిపులేట్ చేస్తారు మనిషి, అదే విధంగా మన భూమి అలాగే మన చెర్రీ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ అయితే మ్యానిపులేట్ చేసి అసలు మేము వెళ్ళనే లేదు, అమ్మ ఫ్రెండ్ వచ్చిందని తెలిస్తే అమ్మ ఫ్రెండ్ దగ్గర పోయేసి అక్కడ మన స్కూల్ గురించి మాట్లాడదామనేసి పోయినాము, అలాగే ఆటోగ్రాఫ్ కూడా తీసుకొచ్చామనేసి ఆ ఆటోగ్రాఫ్ అయితే చూపించి మన శరత్ చంద్ర గారిని కంప్లీట్గా భూమి వైపుకి అయితే తిప్పుకునింది భూమి. ఇక్కడ భూమి వైపు తిప్పుకోవడం వల్ల నువ్వెన్ని తప్పులు చేసావు, అలాంటిది నా కూతురు పైన నిందేస్తావా, నా కూతురిని నేను ఎంత బాధపట్టేలాగా చేస్తావా అనేసి శరత్ చంద్ర గారు ఒక షాట్ ఇంకా సీరియల్ పైన అయితే చాలా హోప్స్ అయితే వచ్చేసాయి. అబ్బా గగన్ భూమి కలిసిపోతూ ఉంటారు, ఇంక శరత్ చంద్ర గారు కూడా మారిపోతూ ఉంటారు. అలాగే మన భూమి అయితే డిఎన్ఏ టెస్ట్కి అయితే పంపించింది. డిఎన్ఏ టెస్ట్కి పంపించిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ డెఫినెట్గా మన అపూర్వ గారికి అగైనెస్ట్గానే వస్తాయి. అంటే మన అపూర్వ గారే ఆ పని చేశారు, మన శోభా చంద్ర గారిని చంపారు అనేసి మనకైతే క్లారిటీగా అయితే డిఎన్ఏ రిపోర్ట్స్లో అయితే వస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్లో వచ్చిన తర్వాత అపూర్వ గారిని ఇంక క్షమించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అపూర్వ గారు అనే వాళ్ళు జైలుకి అయితే వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా మన శోభా చంద్ర గారు బతికొస్తే, ఇన్ కేసు నేను చెప్పినట్టు బతికొస్తే సీరియల్కి అనేది జస్టిఫికేషన్ బాగుంటుంది. ఇంకా పూరి అంటారా, పూరికి ఖచ్చితంగా వాళ్ళన్న ఎలాగోలా పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేస్తారు. ఎందుకంటే భూమి వచ్చిన తర్వాత గగన్కి ఎక్స్ట్రా సపోర్ట్ అవుతుంది కానీ తక్కువ సపోర్ట్ అయితే అవ్వదు కాబట్టి ఖచ్చితంగా భూమి అయితే సపోర్ట్ చేసి మన పూరికి అయితే పెళ్లి చేస్తుంది. ఇంకా మెయిన్ పాయింట్ ఇంకోటి ఉంది సీరియల్లో, అది 10% అని మనం అనుకోవచ్చు. మెయిన్ పాయింట్ 10% అంటే మన కేపీ గారిని మన గగన్ వచ్చి ఫాదర్గా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఫాదర్గా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఆ యాక్సెప్ట్ చేసేది కూడా ఇంకా భూమి తప్పు చేయలేదంటే భూమి ఏం చెప్పినా సరే గగన్ అంగీకరించేదానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి భూమి మామయ్యని క్షమించేయచ్చు కదా, మామయ్య ఏదో తెలియకుండా తప్పు చేశాడు, మామయ్యని క్షమించేయచ్చు కదా అంటే కేపీ గారిని క్షమించేసినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. కేపీ గారు, శారద గారు, మీరా గారు అందరూ హ్యాపీ. ఎందుకంటే ఒక అగైనెస్ట్ ఒక అపూర్వ గారు ఇన్ని క్యారెక్టర్స్ చుట్టూరా పుల్లలు గీసి ముళ్ళులు అట్టే ఒక కంచెలు కట్టేశారు. వీళ్ళ మధ్య ఎలాంటి ఇది ఉండకూడదు, ఎలాంటి దారి ఉండకూడదు అనేసి కంచెలు కట్టేశారు. ఆ కంచెల్లో నుంచి మనం ఎలాగైతే దూరిపోతామో కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు మనం సహజంగా పోతూ ఉంటాం కదా, మామూలుగా మనకు షార్ట్ కట్ ఉండేటప్పుడు ఆ కంచెల్లో దూరిపోతాం కదా, ఆ విధంగా మన కేపీ గారు కానీ మన భూమి మన చెర్రీ వీళ్ళంతా ఆ కంచెలు కట్టేసినా కానీ ఎలాగోలా చిన్న గ్యాప్ ఉన్నా సరే ఆ గ్యాప్లో దూరిపోయేసి శారదా గారిని కలవడం, అలాగే వాళ్ళ అన్నయ్యని కలవడం, అలాగే ఏదో భూమికి హెల్ప్ చేయడం ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు శరత్ చంద్ర గారు కూడా ఆ షార్ట్ కట్ని అయితే ఎత్తుక్కుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సీరియల్ అనేది ఇంకా నాన్నగారిని యాక్సెప్ట్ చేసేసారంటే, గగన్ యాక్సెప్ట్ చేసేసారంటే ఇంకా సీరియల్లో అసలు ఇంకా ఇంపాక్ట్ అనేది లేదు. ఇంక ఎలాగోలా వాళ్ళ అమ్మ జైలుకి వెళ్ళిపోయింది కాబట్టి మన చెర్రీ వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మ అపూర్వ గారు అయితే జైలుకి వెళ్ళిపోతారు. కాబట్టి చెర్రీకి కూడా ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఇంకా మీరా కూడా మేనత్తే కాబట్టి మన చెర్రీని యాక్సెప్ట్ చేద్దాం అనేసి వాళ్ళ భార్య యాక్సెప్ట్ చేసేస్తుంది. సింపుల్ అబ్బా, ఆడికైతే అయిపోతుందని మనకైతే క్లారిటీ ఉంది. అవి జరిగినాయంటే 5 పాయింట్లు అయితే కీలక పాయింట్లు ఉన్నాయి. 5 పాయింట్లు జరిగాయంటే మనకైతే సీరియల్ అయిపోతుంది. ఇన్ కేస్ సీరియల్ అవ్వకుండా కంటిన్యూ అవ్వాలంటే డిఎన్ఏ రిపోర్ట్స్ అగైనెస్ట్గా రావాలి. మళ్ళీ ఇక్కడ ఏ అమ్మాయింది కదా, అమ్మాయి పేరు ఇప్పుడు మన గగన్ పెళ్లి చేసుకోవాలనుకుంటా ఉంటుంది కదా, ఆ అమ్మాయి అయితే అమ్మాయి తారా ఉంది కదా, తారా ఇంకా పెను విధ్వంసం చేస్తుంది. ఆల్రెడీ చచ్చిపోయే అంతవరకు అయితే పోయింది కదా, నాటకం ఆడింది కదా, ఆ విధంగా ఇంకా చచ్చిపోవాలనేసి ప్రయత్నాలు చేసి మన భూమిని గగన్ని దూరం చేయాలనేసి ప్రయత్నాలు అయితే చేస్తారు. నాకు తెలిసినంతవరకు మేఘ సందేశం సీరియల్ ఇప్పట్లో అయితే ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. మీరు కళ్ళు మూసుకొని
సీరియల్ అయితే చూడండి, టెన్షన్ లేదు. నాకు తెలిసినంత వరకు ఇంకొక 3 నెలలు 4 నెలలు అయితే మేఘ సందేశం సీరియల్కి ఎలాంటి డోకా లేదని నాకైతే అనిపిస్తుంది. శుభం కార్డు పడుతుంది, సెమీఫైనల్స్కి వచ్చేసింది, ఫైనల్స్ జరుగుతూ ఉంది అనేసి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో పెట్టే పోస్టులకి అస్సలు యాక్సెప్ట్ చేయొద్దండి. నేను చెప్పిన పాయింట్లు జరగాలంటే 4 నెలల నుంచి 6 నెలల నుంచి సంవత్సరం అయితే పట్టే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. మీరు ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా మేఘ సందేశం సీరియల్ని హ్యాపీగా చూడండి. అది కూడా ఈ వీడియో డిలీట్ అయిపోయే లోపల మీరు చూసేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మేఘ సందేశం ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అని నేనైతే చెప్తాను. ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. ఇన్ కేస్ ఎపిసోడ్ కానీ ఈరోజు ఫ్యాంటాస్టిక్గా ఉంటే డెఫినెట్గా మన ఛానల్ అయితే రివ్యూ వస్తుంది. చూసారు కదా అట్మాస్ఫియర్ ఎలా ఉందో, ఫుల్ కూల్ వెదర్లో మీకు గుడ్ న్యూస్ అయితే చెప్పాను. అందుకోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.